నువ్వు నా బాయ్ ఫ్రెండ్వా? నిన్న ఫోన్లో చార్జ్ అయిపోయింది. ఈసా ఒకడే కూస్తున్నట్టు నాకు ఇప్పుడే తెలిసిందే. నాకు హార్ట్ ప్రాబ్లం ఉంది. నా మందు ట్రక్ లో ఉంది. ఇదంతా నా వల్లే స్టార్ట్ అయింది. నన్ను నేను క్షమించుకోలేను. నేను ఇక పరిగెత్తాలనుకోవడం లేదు. ఏయ్, నువ్విక్కడేం చేస్తున్నావు? ఈసా! బండి ఆపండి! హార్ట్ బీట్ లేదు. ఇంకోసారి ట్రై చెయ్యి. నువ్వు కూడా ట్రై చేస్తావా? ఈసా, నేను ఇక్కడి నుంచి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఆ రోజు నువ్వు ఏడుస్తూ ఉన్నప్పుడు ఎందుకో తెలీదు, నాకు చాలా కష్టంగా అనిపించింది. ఆ తర్వాతే నాకు అర్థమైంది, నీకు బాధ కలిగితే నాకు కూడా బాధ కలుగుతుంది అని. అందరూ అంటూ ఉంటారు కదా, మన మనసుకి నచ్చిన వారికి ఇలా జరిగితే మనకి ఇలా అనిపిస్తుంది అని. నేను కలిసిన దగ్గర నుంచి నేను నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. ఇప్పుడు కూడా సూపర్ మార్కెట్ లో పని వదిలేసి నేను ఇక్కడ షెఫ్ గా మారిపోదాం అనుకుంటున్నాను. సడన్ గా నీకేమైంది? ఈసా, రాయన్, నాకిప్పుడు ఎందుకు టైం లేదు. నేను ఫియానోపై ఫోకస్ చేయాలి. నేను తన సమస్యలోంచి బయటికి లాగాలి. నాకు అర్థమైంది, నేను వెయిట్ చేస్తాను. అంతేకాకుండా నేను ఇంత సెల్ఫిష్గా ఉండలేను. ఎందుకంటే నా లైఫ్లో ఇంపార్టెంట్ అయిన వాళ్ళు కొంతమందే ఉన్నారు. నేను వాళ్ళలో ఒకరిని కాదా? నేను నీకు ఈ విషయం ఎలా చెప్పను? మన జీవితంలో మనం ముఖ్యమైన నిర్ణయాల్ని మనం తీసుకునేటప్పుడు ముఖ్యమైన వాళ్ళ ఫీలింగ్స్ గురించి కూడా మనం ఆలోచించాలి. నేను నీకు తోడుగా ఉంటాను. భవిష్యత్తులో ఏం జరిగినా సరే మనం కలిసి ఉంటే ఏ సమస్యనైనా ఎదిరించగలం. నాకు కాస్త టైం ఇవ్వు. ఫియోనాకి నయం అయ్యేంత వరకు అండ్ యూకాచుంగ్ నా టైం ట్రావెల్ని సాల్వ్ చేసేంత వరకు.
ఆ తర్వాత ఫిబ్రవరి 29, ఈసా నాకు 2020 అర్థమైంది. నిజానికి నాకు కూడా కొంచెం టైం కావాలి. నేను కష్టపడి పనిచేస్తాను. ఒకరోజు నేను కూడా నీ జీవితంలో ముఖ్యమైన వ్యక్తిగా మారతాను. సరే తిను, చల్లారిపోతుంది. ఉండు, నేను కూడా టేస్ట్ చూస్తాను. ఏయ్ ఏయ్ ఏమైందని ఇప్పుడు నువ్వు ఇలా తాగుతున్నావా? ఏ ఊరుకోరా. ఈ అమ్మాయిలు ఉన్నారు చూడు, వీళ్ళు ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళ గురించి బాధపడకూడదు. అదంతా ఇంపాసిబుల్. ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. పైగా వాళ్ళిద్దరు ఈ మధ్య తరచూ కలుసుకుంటున్నారు. తను వాడిని లవ్ చేస్తున్నట్టుందిరా. ఏమంటా ఏమంటా? మీరు చెప్పింది కరెక్టే కదా? లేకపోతే యూకా చుంగ్ ఎందుకు రబ్బడు తనకి ఫ్యూచర్ బాయ్ ఫ్రెండ్ అని చెప్తాడా? ఫ్యూచర్ బాయ్ ఫ్రెండా? ఒక విషయం చెప్పరా, వాడు నాకంటే అందంగా ఉన్నాడంట్రా. రేయ్ తను ఎవరో కూడా నాకు తెలియదురా. మరి నేను ఎందుకు పనికిరాని వాడినా? సమాధానం చెప్పరా. నా మాట విను, నువ్వు అలా అసలు ఆలోచించద్దు. నువ్వు తీసుకోగలవా? హలో అన్నయ్య, నీ గొంతు ఎందుకు ఇలా ఉంది? విషయం ఏంటి? ఫిలాసఫీ క్లాస్కి నేను ఫీజు కట్టాలి. డబ్బు ఇంట్లో పెట్టి వెళ్ళు. ఇంకా డాక్టర్ యూ. మళ్ళీ ఆ యూకా చుంగా పేరు వింటేనే చిరాకు వస్తుంది. యూకా చుంగ్, యూకా చుంగ్. యూకా చుంగ్. యూకా చుంగ్. ఈ సైకిల్ లేదు. తను ఎందుకు ఇక్కడ లేదు? కానీ ఇప్పుడు నువ్వు, నా చెల్లి ఇక్కడే కదా ఉన్నారా? ఎందుకురా అందరికి నువ్వు నచ్చుతున్నావో? నువ్వేం ఆగుతున్నావు? నేను ఇక్కడికి ఈశాన కలవడానికి రాలేదు. చెప్పేది బాగా విను. నా చెల్లికి నువ్వు దూరంగా ఉండాలి, లేకపోతే బాగోదు. నువ్వు నాకేం చెప్పాలన్నా సరే రేపు పొద్దునొచ్చి మాట్లాడు. ఇప్పుడు బయలుదేరి ఇంటికి వెళ్ళు. బాగానే ఉన్నాను. బాయ్ ఫ్రెండా? నువ్వు వచ్చి 2 రోజులు అవుతుంది, ఆలోగా నేను తెలియని వాడిని అయిపోయానా? నేను క్యాబ్ బుక్ చేస్తాను. ఒక విషయం చెప్పరా, నీకు ఈసా అంటే ఇష్టమేనా? ఎక్స్క్యూజ్ మీ, ఇస్ దిస్ క్యాబ్ కంపెనీ? సమాధానం చెప్పరా. సారీ, క్లోజ్ చేసేసాం. మీరు వెళ్ళి రేపు రండి ప్లీజ్. నేను ఇక్కడ ఉన్నానని నీకెలా తెలుసు? ఆన్లైన్లో ఫొటోస్ పోస్ట్ చేస్తూ ఉంటావు. నిన్ను కనిపెట్టడం అంత కష్టమేం కాదు. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఈసా చెప్పిందంత నిజం అబద్ధం తెలుసుకుందామని వచ్చాను. తన మీద నీకు నమ్మకం లేదన్నమాట. నాకు నమ్మకం ఉంది. కానీ ఈసా ఫ్యూచర్లో చూసింది ఏది జరగదేమోనని నాకు అనిపిస్తోంది. ఎందుకు అలా అంటున్నావు? చూడు, ఫియోనాకి ఇప్పుడు నయమైంది, అలాగే చాలా విషయాలు మారిపోయాయి కూడా. ఇంకా ఏంటి ఇంకా? ఇకపోతే భవిష్యత్తులో మీరిద్దరూ కలిసి ఉన్నారని ఈసా నాతో చెప్పింది. నిన్ను ఓ ప్రశ్న అడగనా? డెస్టినీ అంటే ఏంటి? ఏమైంది నీకు? హఠాత్తుగా ఎందుకు ఇది అడుగుతున్నావు? నేను ప్రతిరోజు ఈ క్వశ్చన్ని ఎవరో ఒకరిని అడుగుతూనే ఉంటాను. చూడు, దీని గురించి మాట్లాడడం నాకు ఇష్టం లేదు. కానీ ఒక విషయం నువ్వు ఒప్పుకోవాల్సిందే. ఈ టైం ట్రావెల్ ఇన్సిడెంట్ నిన్ను, ఈసాని, ఇంకా నన్ను, మన ముగ్గురిని కనెక్ట్ చేస్తోంది.
ఈసా టైం ట్రావెల్ చేయకపోయి ఉంటే అప్పుడు మనమిద్దరం ఒకరిని ఇంకొకరు కలవాల్సిన అవసరమే ఉండేది కాదు. అప్పుడు ఈ డిస్కషన్ కూడా జరిగేది కాదు. ఓ అలాగా అయిపోయిందా? కొన్ని విషయాలు ఆల్రెడీ రాసి పెట్టుంటాయి, వాటిని మార్చలేం. అన్ని విషయాలు విధి ప్రకారం జరగవు. తనెక్కడికి రాదు. నిజం తెలుసుకోవాలని లేదా? ట్రామ్ స్టేషన్లో 2017 నుంచి వచ్చే ఈసారి నువ్వు కలుస్తావో లేదో తెలుసుకోవాలని క్యూరియస్గా లేవా? ఫోన్ నెంబర్ ఇవ్వు. నెంబర్ దేనికి? చూడు, రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలీదు, కాబట్టి కాంటాక్ట్ చేయడానికి నేను ఇప్పుడు ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను. రేపు ఉదయం ఫ్లైట్కి హాంకాంగ్కి వెళ్ళిపోతున్నాను. కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకో. ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడు ఎలా కాంటాక్ట్ చేయాలి చెప్పు. Have a safe journey. ఈ విధంటే అసలు ఏంటి? ఈ జీవితంలో జరిగేవన్నీ యాక్సిడెంటలా లేదా అనివార్యమా? కానీ ఈ రెండింటి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటంటే మనం ఈ రెండింటినీ వేరు వేరు కాలాల్లో వేరు వేరు పర్స్పెక్టివ్స్ తో చూడాలి. ఈ ఇన్ఫినైట్ ప్యారలల్ స్పేస్ టైంలో ఒకే ఒక్క రూల్ మాత్రమే ఉంది. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని బంధాల్లోనూ ఆ బంధంలో ఉన్న ఒకరి కలని నెరవేర్చడానికి ఇంకొకరు త్యాగం చేస్తారు. ఈ ప్రపంచంలో ముందుకు వెళ్లే అందరి జీవితం ఎన్నో దీవెనలు ఇంకా త్యాగాల వల్లనే సాధ్యమవుతోంది. ఈసా, నీకు అర్థమవుతోంది కదా? వెల్కమ్.
నేను నిజంగా తిరిగి చేశాను. ఎక్స్క్యూజ్ మీ, ఈరోజు నిజంగానే ఫిబ్రవరి 29, 2020 ఏనా? ఏంటి? అవును, ఇప్పుడు టైం ఎంత? 9:30 అయింది. ఎందుకు? నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నేను ఫ్యూచర్ లో ఉన్న దాన్ని బట్టి చూస్తే ఆ ట్రక్ కొద్దిసేపట్లో ఇక్కడికే వస్తుంది. నేను కూర్చున్న ఆ కార్ ఇటువైపు నుంచే వస్తుంది. ఆగు, నేను ఎక్కడికి రాను. చూడు, అసలు నువ్వు ఇక్కడ లేకపోతే అప్పుడు ఇక్కడ యాక్సిడెంటే జరగదు. పదా. అదంతా ఏమీ లేదు, యాక్సిడెంట్ జరిగింది. ఏంటి? ఇప్పుడు కొద్దిసేపు ముందే నాకు యాక్సిడెంట్ అయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం అవట్లేదు. నేను తిరిగి ఇక్కడికి ఎలా వచ్చానో అర్థం కావట్లేదు. కానీ ఒక్క విషయం తెలుస్తోంది, అందులో చనిపోయింది నేను కాదు, రాయనే. తను చనిపోయాడు. అందుకే ట్రక్ ఇటువైపు నుంచి వచ్చేటప్పుడు నేను ఇక్కడే నిలబడతాను. మతిపోయిందా? ఆ తర్వాత రాయన్కి ఏం అవ్వదు. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకేనా అర్థం అవుతుందా? మనం ఇంత చేసినా కానీ ఫ్యూచర్ ఎందుకు మార్చలేకపోయాం అర్థం అవుతోందా? నేను ఈ ప్రపంచానికి రావటానికి, ఫియోనా బ్రతికి ఉండటానికి కారణం ఏంటంటే మా అమ్మను ఫియోనా బిడ్డ చనిపోయారు కాబట్టి. త్యాగంతో మాత్రమే స్పేస్ టైం ని మార్చగలము. అందువల్ల ఆ ట్రక్ ముందు నేను పడి చనిపోతే రయన్ కి ఏమీ కాదు. ఆగు, దీన్ని మార్చడానికి ఏదో ఒక మార్గం ఉండే ఉంటుంది. ఇంకే దారి లేదు. ఈసా ఆగు. ఇలా చూడు, ఒకవేళ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే అప్పుడు కారులో ఉన్న ఈసాకేం కాదు, కానీ స్పేస్ టైం గందరగోళం అయిపోతుంది. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. అట్లీస్ట్ ఈ స్పేస్ టైమ్ లో రయన్ చనిపోడు కదా. మీరేమనుకుంటున్నారు? విధంటే ఏంటి? కొంతమంది ఆ దేవుడే మన తలరాతలు రాస్తాడని నమ్ముతారు. ఇంకొంతమంది ఏమో ఏదో సుప్రీం పవర్ మనల్ని కంట్రోల్ చేస్తుందనుకుంటారు. కానీ నిజమేంటంటే ఇదంతా ఇంతకు ముందే రాసిపెట్టుంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం మన ఎవ్వరి వల్ల కాదు. ఒకవేళ అదే నిజమైతే మనిషిగా ఉండటం బోరింగ్ కదా. ఏమో నాకు తెలీదు. కానీ ఒక మనిషి జీవితానికి ఇంకొకరి జీవితానికి సంబంధం ఉంటుంది. ఒకరి లైఫ్ ఇంకొకరి లైఫ్ ని అఫెక్ట్ చేస్తుంది. ఎవ్రీథింగ్ హ్యాస్ కాజ్ అండ్ ఎఫెక్ట్. ఆ కాజ్ ఇంకా ఎఫెక్ట్ వల్ల ప్రతి మూమెంట్ మారుతుంది. నువ్వెందుకు ఇలా చేశావు? ఈసా, రయన్ ఇప్పుడు చావడు. నువ్వు కూడా చచ్చిపోవు ఈసా. నా దగ్గర తాయెత్తుంది. నేను మళ్ళీ ప్రెసెంట్ కి వెళ్ళగలను. ఇలా నీకు జరగకూడదు.
నువ్వు ఇంకా బయలుదేరలేదా? మళ్ళీ మోగడం స్టార్ట్ అయిందా? తప్పకుండా నీ హార్ట్లో ఏదో సమస్య అయితే ఉంది. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక విషయం మర్చిపోయాను, అదే తీసుకెళ్దామని వచ్చాను. ఏమైంది? డాక్టర్ చెక్ చేసి ఏం చెప్పారు? ఏం లేదు, వాచ్ పాడైపోయింది. లేదే, అది బాగానే పనిచేస్తుంది కదా. వేరే ఇంకేమైనా తెలిసిందా? ఇంకా ఏం తెలియలేదు, ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. యాక్చువల్గా టైం ట్రావెల్లో ఏ తప్పు లేదు, కానీ ఒక విషయం నాకైతే అర్థం కావట్లేదు. ఏమర్థం కాలేదు? నువ్వేలాగా తనకి బాయ్ ఫ్రెండ్ అయ్యావు? ఇది కొంచెం కామెడీగా ఉంది కదా. నాకు అదే అర్థం కావట్లేదు. మేబీ ఇలా అయి ఉండొచ్చు. ఆ ఈసా నీ హృదయాన్ని టచ్ చేసి ఉంటుందా? ఒక అమ్మాయి వచ్చి మా ప్రెసిడెంట్ గారి హృదయాన్ని దొంగిలించుకొని పోయింది. వాచ్ పాడైపోయింది. వాచ్ పనిచేయనప్పుడు దాన్ని పెట్టుకోవడం దేనికి? అసలు నీ లైఫ్ లో నువ్వు సీరియస్ గానే ఉండవా? ఎప్పుడు చూసినా ఏదో ఒక విషయం గురించి కంప్లైంట్ చేస్తూనే ఉన్నావు. అవును, నువ్వు చెప్పింది కరెక్టే. ఇకపై నా ప్రాబ్లమ్స్ని నేనే చూసుకుంటాను. నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు. హలో సార్, మీకేదైనా కావాలా? సార్, మీరు 2 గంటల నుంచి మీరు ఇక్కడే ఉన్నారు. ఏదైనా ఆర్డర్ చేస్తారా? మీ షాప్ మూసేస్తాం. ఐఎమ్ సారీ. మీ గర్ల్ ఫ్రెండ్ కి బర్త్డేనా సార్? ఎమోషనల్గా డెసిషన్ తీసుకుంటే తప్పులు జరుగుతాయి. మనం కొత్త వాళ్ళని ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళకి మనకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఆలోచన విధానం మారుతుంది. సో ఇట్స్ ఓకే. ఈ ప్రపంచం మొత్తానికి షాక్ ఇచ్చేటట్టు ఒక లైవ్ బ్రాడ్కాస్ట్ చేద్దాం అనుకున్నాను, కానీ మొత్తం అంతా వృధా అయిపోయింది. నేను నమ్మలేకపోతున్నాను. సంవత్సరం శ్రమంతా వృధా అయింది. తను చూసినవన్నీ కలలోనని నేను చెప్తున్నాను కదా. తనని తీసుకువెళ్లి మంచి డాక్టర్ కి చూపించాలి. ఏయ్, ఫ్రిడ్జ్ లో ఈ కేక్ పెట్టింది ఎవరు? ఏమో తెలియదు, ఒకవేళ అది కూడా టైం ట్రావెల్లో వచ్చి ఉండొచ్చు. సరే రండి, కేక్ తిందాం. సరే పదండి. స్వీట్ ఏదైనా తింటే కాస్త మూడు బాగుంటుంది. యుకా, హా, ఒక విషయం అడగనా? సమయం ప్రేమకి శత్రువా? ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? సమాధానం ఇవ్వు. ఫిలాసఫీలో డిస్కస్ చేయటం అంటే నీకు ఇష్టం కదా. ప్రేమ కూడా ఒక రకమైన ఫిలాసఫీయేగా. ఇంకా స్పెసిఫిక్గా అడగలవా? ఉదాహరణకి, ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. చాలా ఏళ్లు కలిసి బ్రతికిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేకపోతున్నారు. గొడవలు పెరిగిపోయాయి. వాళ్ళ మధ్య ప్రేమ కూడా తగ్గింది. మనకేదైనా బాగా అలవాటైపోతే దాని మీద ఎంత ప్రేమ ఉంది, అసలు నిజంగానే ప్రేమ ఉందో లేదో అని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. మన బాడీలో ఉన్న సెల్స్ జ్ఞాపకాలని సేకరించడం మొదలుపెట్టినప్పుడు ఒకటి అలవాటైపోతుంది, లేదా మొద్దుబారిపోతుంది. అలా మొద్దుబారిపోకుండా ఉండటానికి ఏం చేయాలి? చూడు, ప్రేమ మనకి తోడుగా ఉంటే అప్పుడు లైఫ్లో మనం ఏమనుకున్నా సరే అది సాధించగలం. ఎటువంటి సమస్య ఎదురైనా సరే మనం దాన్ని దాటుకొని రాగలం. కాబట్టి అది మొద్దుబారిపోదు. ఖచ్చితంగా అదే ఐడియల్ సిచ్యువేషన్ అయి ఉంటుంది. నువ్వెంత రొమాంటిక్ అయిన వాడమని నాకు తెలియదు. నో, అదేం కాదు. ఇలా ప్రేమ గురించి చదవడం టైం వేస్ట్ అనుకుంటాను. బాసై మిషన్ తనలాగే ఉంది. ఎప్పుడూ దొంగచాటుగా వింటుంది. సరే, ఫ్యూచర్లో ఈ ఒక్క విషయం మారకూడదని నువ్వు ఎప్పుడైనా అనుకున్నావా? ఆ యాక్సిడెంట్ని మాత్రమే నేను మార్చాలనుకుంటున్నాను. అలాగే నీ ఫస్ట్ టైం ట్రావెల్ గురించి నీ మనసులో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నువ్వు నన్ను అడగచ్చు. లేదు, మీరందరూ నాతో ఉన్నారు కాబట్టి నేను రెడీగా ఉన్నాను. నీకు ఆ నెంబర్ ఇంకా గుర్తుంది కదా?
940920. నాకు 940920 మన ఫ్యూచర్ పాస్వర్డ్గా ఉంటుంది. ఇంకో ప్రశ్న ఉంది. రయనే నీకు లైఫ్ పార్ట్నర్గా ఉండాలనుకుంటున్నావా? ఆ, మ్మ్, ఆ, తెలీదు. స్టెప్డ్ మెషిన్. నేను అడిగిన ప్రశ్న ఆ మెషిన్కి నచ్చలేదనుకుంటాను. యాక్చువల్లీ నాకెందుకో ఫ్యూచర్లో కొన్ని విషయాలైతే మారవనిపిస్తోంది. ఎలాగో మనం ఫ్యూచర్ని చూడలేం కాబట్టి ఆ పాసిబిలిటీస్ గురించి మనం ఆలోచిస్తూ ఉంటాం. అమ్మా, నన్ను గుర్తుపెట్టావా? మీ నాన్నని. ఇంకా నయం, నీకు గతం జ్ఞాపకం వచ్చింది. ప్రహలోకి వచ్చావు, నీకు నయమైంది. దేవుడా, కృతజ్ఞతలు. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. రయన్ ఇప్పుడు ఎలా ఉన్నాడు? అతను బాగానే ఉన్నాడు. అందరూ బాగున్నారు. మరి చాలమ్మా, నువ్వు ఎక్కువగా మాట్లాడుకో. నేను వెళ్ళి డాక్టర్ని తీసుకొస్తాను. మీరేం దిగులు పడకండి, పేషెంట్ బాగున్నారు. మ్యామ్, రిలాక్స్డ్గా ఉండండి. నిదానంగా చెయ్యి ఓపెన్ చేయండి. థ్యాంక్ యూ డాక్టర్. యూర్ వెల్కమ్. ఈ సంవత్సరం అంతా నీ పిడికిలి మూసే ఉంది. ఎంత ప్రయత్నించినా దాన్ని తెరవలేకపోయారు. నాన్న, చెప్పమ్మా. యాక్సిడెంట్ జరిగిన మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారమ్మా. ఆ జపాన్ అతనికి మాత్రం దెబ్బలు తగిలాయి.
మరి కాచం కాచం కూడా అక్కడే ఉన్నాడు కదా. ఎవనా? ఎవరు కాచంగ్? నన్ను కాపాడినవాడు, ఆ ట్రక్ ముందు పడినవాడు. లేడే. యాక్సిడెంట్ జరిగిన చోట నువ్వు రయాన్ మాత్రమే ఉన్నారు, ఇంకెవరూ లేరు. ఉమ్? ఏదైనా కలగన్నావా? ఇన్నేళ్లు నువ్వు కోమాలో ఉన్నావు, నీకు ఆకలేస్తుంది, భోంచేస్తావా? ఆ? ఉండు, తీసుకొస్తాను. ఆ. హాయ్. ఇంత గట్టిగా పట్టుకోకండి. మరి చాలా రోజులైంది, టైట్ గా హక్ చేసి తీరాలిగా. నువ్వు ఇక లేవని డాక్టర్ చెప్పగానే మేము భయపడిపోయాం. దట్స్ గుడ్. థ్యాంక్ గాడ్ నువ్వు ఇప్పుడు బానే ఉన్నావు. ఏడవకు. సరే, మీ ఇద్దరి మధ్యలో మేము అడ్డు రాము. నీకోసం ఒకరు వెయిట్ చేస్తున్నారు. నీకు స్పృహ వస్తుందని నాకు బాగా తెలుసు. నేను చనిపోయేంత వరకు నీకోసం వెయిట్ చేసేవాడిని. రయన్, ఆ, కాచంగ్ ఎలా ఉన్నాడు? కాచుంగ్? అసలు కాచుంగ్ ఎవరు? యుకాచుంగ్? హే, ఇంత ఫాస్ట్గా డిశ్చార్జ్ అయ్యావా? రెస్ట్ తీసుకోలేదా? తనెక్కడున్నాడు? ఎవరు? ఎవరి గురించి అడుగుతున్నానో నీకు తెలుసు. లేదు, నాకు నిజంగా తెలీదు. నిజం చెప్పు, అబద్ధాలు ఆడకు. మెషిన్ ఇప్పుడే రిపేర్ చేశాను. ఇప్పుడు విను. కాచుంగ్ చనిపోయాడా? కాచాంగ్ అంటే ఎవరు? యుకాచుంగ్, మీ అందరి ప్రెసిడెంట్. ఒక్క నిమిషం ఉండు. సాక్రెడ్ జామెట్రీ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ ని నేనే. అయితే నాకు ఇది చెప్పు, టైం ట్రావెల్ విషయంలో నాకు ఎవరు హెల్ప్ చేశారు? నీ బ్రెయిన్ బాగానే ఉంది కదా. నువ్వు సంవత్సరం పాటు పూర్తిగా కోమాలో ఉన్నావు. 2017 నుండి నేను, వాన్ యూ, ఈసు, ఏలియన్ ట్రిప్పర్ మేమే నీకు టైం ట్రావెల్ చేయడానికి హెల్ప్ చేశాం. మేం తప్ప ఇంకెవరూ లేరు. కాచాంగ్ అనే పేరుతో ఎవరూ లేరు. అందుకు ఛాన్సే లేదా? ఒక్క నిమిషం, ఇక్కడ ఒక గ్రూప్ ఫోటో ఉంటుంది. యుకాచుంగ్,
ఎక్స్క్యూజ్ మీ, మీరెవరో నాకు తెలీదు. ఏంటి? మీరు మీరు నా ఫ్యానా? నువ్వు నన్ను నిజంగా మర్చిపోయావా? మీరు ఎవరు అనుకుని నాతో మాట్లాడుతున్నారు? సీక్రెట్ జామెట్రీ అసోసియేషన్ లో మనం కలిసి ట్రైనింగ్ తీసుకుంది కూడా మర్చిపోయావా? నువ్వు నా చేయి పట్టుకొని మంచులో అంతసేపు పరిగెత్తింది నీకు గుర్తులేదా? ఎన్నిసార్లు మాట్లాడుంటావు? 940-920. మీ ఇమాజినేషన్ నిజంగా చాలా బాగుంది మేడం. నేను నావలిస్ట్ని. నేను ఇక్కడికి సెకండ్ హ్యాండ్ బుక్స్ తీసుకెళ్దామనే వచ్చాను. ఐఎమ్ సారీ మ్యామ్. ఈ మెనీ వరల్డ్స్ అంటే ఒకే యూనివర్స్ లో చాలా స్ప్లిట్ యూనివర్స్లు ఉంటాయి. ఫ్యూచర్ అనేది షార్డింగర్ స్కాటర్ ఉన్న బాక్స్ లాంటిది. అది క్లోజ్ అయి ఉన్నంత వరకు లోపల ఉన్నవన్నీ మారకుండా అలాగే ఉంటాయి. నాకు తెలిసి నువ్వు ఏదో ఒక ప్యారలల్ యూనివర్స్ కి వెళ్ళుంటావేమో. నీ కళ్ళ ముందే నువ్వు చావడం నువ్వు చూసినా ఇంకో ప్యారలల్ యూనివర్స్ లో ఇంకా బతికే ఉంటావు. సో ఫ్యూచర్ లో అన్లిమిటెడ్ పాసిబిలిటీస్ ఉంటాయి. ఎందుకు ఇప్పుడు దిగులుగా ఉన్నావు? ఏమైంది? కోమాల నుంచి బయటికి రావడం వల్ల ఇలా ఉన్నావా? 1 సంవత్సరం నిద్రపోయాను, ఇంకెలా టైర్డ్గా ఉంటాను. నువ్వు వెళ్ళి రావటానికి ఎన్ని రోజులు పడుతుంది? 1 సంవత్సరం. 1 సంవత్సరమా? నన్నేం చేయమంటావు? ఇదంతా ఆల్రెడీ డిసైడ్ చేసిందే. ఇంకా నేను స్పృహలోకి వచ్చావు. లేకపోతే 1 సంవత్సరం పాటు నన్ను చూడగలిగేదాన్ని కాదు. యాక్చువల్గా నిన్ను కూడా తీసుకెళ్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీకు నయం అవడం వల్ల నువ్వు చలి వాతావరణంలో ఉండకూడదని డాక్టర్స్ చెప్పారు. అందుకే నీ ఆరోగ్యం జాగ్రత్త. నేను వెళ్ళేస్తాను, ఓకే? నేను తిరిగి వచ్చి రెస్టారెంట్ ఓపెన్ చేశాక నీకు రోజు వండి పెడతాను, ఓకేనా? నేను చెప్పింది మర్చిపోవద్దు. నీ ఆరోగ్యం జాగ్రత్త. త్వరగా తిరిగి వచ్చే. ఇప్పుడు నువ్వు నా కోసం వెయిట్ చేయాలి. బాయ్. చూసావా? నీ ఆట ముగిసింది. నువ్వు మందు తాగడం మానేసినప్పటి నుంచి నీ బ్రెయిన్ బాగా పనిచేస్తోంది కదా? కారణం చెప్పకు. నువ్వు ఒకసారి నన్ను గెలవలేదు. సరే, మళ్ళీ ఆడదామా? నీ దగ్గర ఒక మంచి లైట్ డిటెక్టర్ ఉందని ఈసా నాతో చెప్పింది. అవును, 100% అక్యురేట్ గా ఉంటుంది. నాకు అటువంటిదే ఒకటి చేసివు. నువ్వు అబద్ధం చెప్తున్నావా లేదో తెలుసుకుంటాను. ఓకే, తప్పకుండా తీసుకొస్తాను. త్వరగా రా, బాగా లేట్ అవుతోంది. 1, 2. అయ్యో, నా సన్ స్క్రీన్ తీసుకున్నానా? నువ్వు దాన్ని బ్యాగ్ లో పెట్టుకోలేదా? అది ఫేస్ కి అప్లై చేసేది. బాడీ సన్ స్క్రీన్ ఉందో లేదో. హలో మేడం, మనమేమీ ట్రిప్ కు వెళ్ళడం లేదు. తెలుసు, కానీ అవి 2 డిఫరెంట్ సన్ స్క్రీన్స్. అక్కడికి వెళ్తే బాగా ట్యాన్ అవుతాం. మనము 6 నెలలు ఉండబోతున్నాం. ఎలాగైనా నువ్వు అక్కడ ట్యాన్ అవుతావు. హే, పట్టుకో. రా వెళ్దాం. తిరిగి వెళ్లాల్సిన అవసరం లేదు. త్వరగా రా వెళ్దాం. 12 డాలర్స్ ఇస్తే ఇది నీదే. థ్యాంక్ యూ. ఏ కాచున్, ఇది కూడా నీకే. థ్యాంక్ యూ. బాగా చదవాలి. ఓకే, బాయ్ బాయ్. బాయ్.
నువ్వు ఈసారి కూడా టైం ట్రావెల్లో వెళ్ళిపోతావేమోనని భయం వేసింది. సరే క్యాండిల్ బ్లో చేయి. 5, 4, 3, 2, 1